ఒంట్లో ఓపిక లేదు, బిజీగా ఉన్నాము, పర్లేదు హోటల్ నుండి ఆర్డర్ చేసుకుందామని చేయకండి. ప్రతి ఇంట్లో ప్రతిరోజు చపాతీ తింటూ ఉంటాము. కానీ మనకున్న బిజీ లైఫ్ లో చపాతీని స్కిప్ చేయకుండా రోజు నిమిషంలో చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నా లైఫ్ ని సింప్లిఫై చేయడానికి నేను అమెజాన్ నుండి లిబ్రా మల్టీ మేకర్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో రోటీ, నాన్, చపాతీ, ఆమ్లెట్ మరెన్నో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు దీన్ని స్టిక్కర్స్ ని తీయడానికి ఈజీగా మనం ప్లగ్ పెట్టేసి 1 minute వరకు వదిలేసి ఆ తర్వాత స్టిక్కర్స్ తీసేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ లో రోటీ చాలా హార్డ్ గా వస్తుంది. మీరు చపాతీ పిండి తడిపేటప్పుడు చాలా మెత్తగా తడుపుకోవాలి. అప్పుడే చపాతీ అన్నది సాఫ్ట్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో 2 to 3 చపాతీస్ చాలా హార్డ్ గా వస్తాయి. టిప్ ఫాలో చేయండి. పిండి చాలా సాఫ్ట్ గా ఉండాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. పిండి ముద్దని చాలా పైకి పెట్టుకోవాలి. అప్పుడే మనకు చపాతీ చాలా సాఫ్ట్ గా క్విక్ గా వస్తుంది. ఇది బ్యాచిలర్స్ కి, పెద్దవాళ్ళకి, స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవచ్చు. రిలేటివ్స్ వచ్చినప్పుడు, మనకు మార్నింగ్ లో బిజీ ఉన్నప్పుడు ఈజీగా అయిపోతుంది. ఈ మల్టీ మేకర్ తో దోశ, ఆమ్లెట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మల్టీ మేకర్ తో వేడి చపాతీలు, రోటీలు సర్వ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ డీటెయిల్స్ కోసం ఫాలో కొట్టి లింక్ అని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.